నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గుంటూరులో మిర్చి రైతుల్ని ఆదుకుంటానన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మిషాల్ని, మన వీక్షకులు. సార్, ఈ రోజు మార్నింగ్ వాళ్ళు తాడేపల్లి ఇంటి నుంచి హుటాహుటిన బయలుదేరాడు గుంటూరుకి వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల్ని ఆదుకుంటానని చెప్పి వెళ్ళాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అమ్మా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అయిపోయాడు ఆంధ్రప్రదేశ్కి. ఎక్కువేమో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు, దేవనహళ్ళి ప్యాలెస్లో. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు, నిన్న ఈయన వంశీని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక అబాస్పాలయ్యే కార్యక్రమం చేశాడు. ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు కానీ, ఆయన పక్కన వచ్చిన కార్యకర్తలు కూడా వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు కాదు, వాళ్ళు ఒక హైర్డ్ బ్యాచ్, వాళ్ళని గంజాయి బ్యాచ్లని, బ్లేడ్ బ్యాచ్లని తీసుకొచ్చాడు. వాళ్ళు అరాచక ప్రవర్తన చేశారు. వాళ్ళ సొంత పార్టీ నాయకులకి కూడా తలవంపులుగా అనిపించింది వాళ్ళ ప్రవర్తన. రాజకీయంగా కార్యకర్తలు అయితే అట్లా ప్రవర్తించరు. నిన్న పోలీస్ అక్కడ జిల్లా జైలు యంత్రాంగం కూడా చాలా అలర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళ పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన అరాచకపు శక్తులు వచ్చినాయో, వీళ్ళు ఏదైనా జైలు బ్రేక్ చేసి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారనే ఉద్దేశం మీద చాలా పటిష్టమైన బందోబస్తు పెట్టి కేవలం ఆయన్ని మాత్రమే లోనికి వెళ్ళనిచ్చారు. సరే, వెళ్ళాడు, మాట్లాడాడు. బయటకు వచ్చి ఆయన మాట్లాడిన తీరు అసందర్భంగా ఉంది. ఒక పక్క పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటున్నాడు, రెండోది పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా కూడా మీరు సప్త సముద్రాలు దాటినా, రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు వడదీస్తాను. పక్కన వంశీ గారి భార్య ఉంది, మీరు ఏం పీకుతారని, ఈ ప్రభుత్వం ఏం పీకుతుందని మాట్లాడుతున్నాడు. పక్కన ఆయన వయసు మహిళ, పెద్ద ఆమె. వంశీ గారి భార్య అంటే ఆమె చిన్న వయసు కాదు, మధ్య వయస్కురాలు ఆమె. సంస్కారవంతమైన అమ్మాయే ఆమె కూడా. కాకపోతే భర్తని అరెస్ట్ చేశారనే దాంట్లో ఇవాళ బయటకు వచ్చింది. కానీ గతంలో ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కూడా కాదు. ఒక రకంగా వంశీ ఎన్ని రాజకీయంగా అకృత్యాలు చేసినా ఆమె ఖండించిన మనిషి కాదు, బయటకు వచ్చి విమర్శించిన మనిషి కూడా కాదు. కాకపోతే ఇవాళ ఒక ఆడ మనిషిని పక్కన పెట్టుకుని, ఎవరైనా ఆడమనిషే, ఆమె గుణగణాలతో మనకు అనవసరం. కానీ అతను మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒకవేళ పోలీసులు చూడాలని అంత ఆయనకు ఆతృతగా ఉంటే, వాళ్ళ సొంత పార్టీలో అతను ఉన్నాడు కదా, అనంతపురం మాజీ పోలీస్ ఆఫీసర్ మాధవ్, ఆ మాధవ్ ఉచితంగా ప్రదర్శనిస్తాడు. ఆయనకి కావాలంటే వాట్సాప్లో కూడా చూపిస్తాడు. అంతేగాని పోలీసు అధికారులను తీసుకొచ్చి బట్టలు పిచ్చి చూడాల్సిన అవసరమే లేదు. నిన్న పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా హెచ్చరించింది. పోలీసుల మనోభావాల్ని, వాళ్ళ మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి కూడా అలా మాట్లాడావని. ఇవాళ కూడా అక్కడికి వెళ్ళి అదే జనాల్ని, అల్లరి మోకల్ని వేసుకెళ్ళి రైతుల్ని, అక్కడ ఉండేటువంటి మార్కెట్ యార్డ్ సిబ్బందిని, జర్నలిస్టుల్ని భయపెట్టే విధంగా వ్యవహరించారు. తర్వాత ఒక 14 క్వింటాళ్ళ టిక్కేల మిర్చి కూడా మాయమైపోయింది. వీళ్ళు వేసుకుపోయారు. ఈ అరాచక ముఠ దొరికిని కనపడిని. ఈ సందట్లో సడేమియా, ఎవడ పని ఆడిది, సందోయ్ అంటే చిచ్చోయ్ అన్నాడంట. వెనకడికి ఎవడ పని మీద ఆడున్నాడు. అట్లా 14 టిక్కీలు, 2 రైతులకు చెందిన పంట కూడా వేసుకుపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయన టైంలో కూడా 2021లో 6,000 నుంచి 8,000 మాత్రమే క్వింటాల్ ధర పలికింది. ఆ టైంలో ఈయనేం సబ్సిడీ కూడా ఇవ్వాల. అదే 2017లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 నుంచి 8,000 రాక పడిపోయింది. అప్పుడు క్వింటాల్కి 1,500 చొప్పున సబ్సిడీ ఇచ్చి రైతులకి ఎకరానికి ఒక 20,000 రూపాయల మేర నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ రకంగా 130 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ఈ టైంలో కూడా ధర 2021లో పడిపోయినప్పుడు 6 నుంచి 8,000 మాత్రమే ఉంది. ఇవాళ 8,000 నుంచి 16,000 ఉంది. ఇవాళ యాజ్ ఆన్ టుడే. వరస్ట్ రంగు అంటే నాసి రకం మిర్చి 8,000, బాగా మంచి మిర్చి, నాణ్యత గల మిర్చి 16,000 ఉంది. అయినా అది పెద్ద రేట్ అని ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఇంకా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు, మళ్ళీ గతంలో లాగా ఈ సబ్సిడీ ఇప్పించాలని. అట్లాగే ఇప్పుడు తను మార్కెట్ స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా రైతులకి ఎప్పుడన్నా తన టైంలో ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చాడో కూడా ఇవాళ ఆయన బయటకు చెప్పలేని పరిస్థితి. ఇవాళ అవును, ఆయనకి అసలు అవగాహన లేదు. అట్లాగే 500 కోట్లు పెట్టి అక్కడ రిషికొండలో అనవసర ప్యాలెస్ కట్టాడు. కానీ ఒక 100 కోట్ల రూపాయలు ఏదన్నా ఒక రైతుకి నష్టపరిహారంగా ఇచ్చిన సందర్భం
లేనే లేదు. అట్లా ఈయన చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఆయన ప్రభుత్వం ఉందమ్మా. ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి మద్దతు ధరని ఆయన 7,000గా నిర్ణయించాడు. ఇవాళ 8,000 ఉంది. 8,000 నుంచి 16,000 దాకా ఉంది. మరి రైతుల గురించి నిజంగా మిర్చి రైతుల గురించి కనుక అవగాహన ఉంటే 7,000 ఎట్లా నిర్ణయిస్తాడు? కనీసం ఆ రోజున కూడా మద్దతు ధర ప్రభుత్వం నుంచి కనీసం 10,000 ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా 3,000 కోట్లు పెట్టి స్థిరీకరణకు అని చెప్పాడు. కానీ మిర్చి రైతు కింద చెప్పా కదా, ₹1 కూడా ఇవ్వాల. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంతో ఇప్పుడు 3 సార్లు లేఖ రాసింది. మార్కెట్ జోక్యం చేసుకుని వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యే మిర్చి కొని ధర పెంచే విధంగా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. కాబట్టి ఇవాళ సడన్గా మేల్కొని నేను ఒక్కడనే రైతుల తరపున జీసస్ క్రైస్ట్ లాగా పోరాడుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటం, తర్వాత మిర్చి బస్తాలని ఒక 14 క్వింటాళ్ళ మిర్చి కూడా వాళ్ళ తరపున వచ్చిన ఈ అల్లరి మోకలు ఎత్తుకుపోవటం రైతులకి మరింత ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఇది ఎవరు కూడా రైతులు వాళ్ళ బెంబేలు ఎత్తిపోయారు, జర్నలిస్టులు బెంబేలు ఎత్తిపోయారు. మిర్చి అది రైతులకి మద్దతుగా వచ్చిన ఇదిగా లేదు ఆయన పర్యటన, ఒక దాడి చేయటానికి వచ్చాడు అన్నట్టుగా ఉంది అల్లరి మోకలతో. కాబట్టి తను టైంలో చేయలేని పని వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం అనేది కరెక్ట్ కాదైన. అయితే సార్, ఇప్పుడు కాన్వాయ్కి కూడా భద్రత లేదని చెప్పి, పోలీసులు భద్రత లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? కార్యకర్తలు అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారమ్మా. ఏదైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు ఎవరికైనా. చంద్రబాబు నాయుడు గారి భద్రతను కూడా ఆయన తగ్గించిన సందర్భం ఉంది. ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించి మళ్ళీ వాళ్ళు పెంచారు స్టేట్లో, ఈయన తగ్గించినా కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి వరకే. మాజీ ముఖ్యమంత్రికి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో అంత ఇస్తారు. తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు. తర్వాత ఇవాళ ఆయన ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉంటే ఇంకొక వేరే పరిస్థితిగా ఉంటుంది. ఇది ప్రతిపక్ష నాయకుడు హోదా కనుక వచ్చి క్యాబినెట్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఉంటే ఒక రకమైన భద్రత ఉంటుంది. అయినా ఆయనకి ప్రైవేట్ పోలీసు భద్రత గురించి ఆయనకేం లెక్కలేదు. ఎట్లా అంటే ఆయన బౌన్సర్స్ని పెట్టుకుని చాలా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని కూడా బౌన్సర్లే. ఆయన ఓడిపోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆయన కలవటానికి వస్తే బౌన్సర్లే కొట్టి సెల్ ఫోన్ లాక్కుని ఇసిరావతలు బారేశారు సొంత పార్టీ వాళ్ళని. అంటే ఆయనకు అంత భద్రత ఉంటుంది. ఆయన ఇంటికి చుట్టూతో ఎలాంటి ఫెన్సింగ్ అవన్నీ పెట్టుకున్నాడో తెలుసు కదా. ఆయన వెనకాల సొంత సైన్యం. ఇప్పుడు వీళ్ళు హైర్డ్ గ్యాంగ్ ఉన్నారు కదా, ఇవాళ ఎవరైతే మిర్చి యార్డ్ మీద దాడిలాగా ప్రవర్తించారో వాళ్ళంతా ఆయన గ్యాంగులు, ఆయన కాన్వాయ్లో కూడా ఉన్నారు. ఇందులో సగం మందిని అక్కడ యాడ్ చేసుకున్నారు అట్లా అనమాట. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ లేదనుకోవటం మనకి ఏం లేదు. అందులో అసలు ఆయన ఒక పులి లాంటి వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా వయోధికుడు కాదు, ఆయనే జనం మీద తిరిగి కొట్టగలిగిన వ్యక్తి అసలు. అట్లాంటప్పుడు ఒక పులికి భద్రత కల్పిస్తే ఎట్లా ఉంటుంది? చార్మినార్కి రంగేసినట్టు ఉంటుంది. పులికి గార్డులు పెట్టుకెళ్తుంది అటు ఇటు అడవిలో, ఎట్లా వెళ్తుంది? పుల్లాగా వెళ్ళిపోతుంది ఒంటరిగానే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి స్వతహాగానే బలాఢ్యుడు, ఎవరినైనా కొట్టగలడు. ఏదైనా ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తనకి ఇంకా భద్రత అంటే ఇంకా ఎంత పెట్టాలి? అట్లాంటప్పుడు కేంద్రానికి రాయాలి, కేంద్రం నుంచి కూడా కొన్ని బలగాలను పంపమని. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలిగిందో అంతా చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉండా కూడా జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకోవట్లేదన్న మాటలను ఎలా చూడాలి సార్? అదేంట్లా ఇప్పుడు తన టైంలో అంతకన్నా తక్కువ ధరకు వచ్చిన రోజున ఆయన సబ్సిడీ కూడా ఇవ్వాలి రైతులకి. ఆ రోజు యార్డుకి వెళ్ళి ఆదేశాలు ఇవ్వలేదు. తర్వాత స్థిరీకరణ కోసం 3,000 కోట్లు పెట్టానని చెప్పినప్పుడు అందులో కొంత కనీసం ఒక 100 కోట్లు మిర్చి రైతులకి ఇస్తే నష్టమే ఉంది. మిర్చి విస్తారంగా పండిస్తారు. అక్కడ గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో విస్తారంగా పండిస్తారు. మరీ గుంటూరు జిల్లాలో అయితే పల్నాడు ఏరియాలో బాగా పండిస్తారు. అలాంటప్పుడు అక్కడ సబ్సిడీ ఇవ్వడానికి 100 కోట్లు ఖర్చు పెడితే నష్టం ఏంటి? కానీ ఆయన చేయలేదు. ఆయన తన సొంత ప్యాలెస్లు కట్టుకోవడానికి 100 కోట్లు వాడుకున్నాడు. కానీ విలాసవంతంగా సొంత ఫ్లైట్లు వేసుకుని విదేశాల్లో తిరగటానికి, రైతులకి పెట్టడానికి అసలు ఆ రైతుల పట్ల ఆయనకి అవగాహన లేదు. అది ఏ పంట ఏంటో తెలీదు ఆయనకి. ఉల్లిపాయకి, టమాటాకి, పొటాటోకి కూడా తెలియకుండా మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తి రైతుల గురించి వాళ్ళు వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి వాళ్ళ మిర్చికి టిక్కీలు వేసిపోయారంటే అల్లరి మోకలు. రైతుల పట్ల వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులు కూడా నమస్కారం.